సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండలం కృష్ణపట్నం పోర్టు సీఐ ఎం రవినాయక్ ఆధ్వర్యంలో బుధవారం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వినాయక నిమజ్జనం విషయంలో ఆయా మండపాల నిర్వాహకులు పలు జాగ్రత్తలు పాటించి ప్రమాదాలు లేకుండా సురక్షితంగా తమ గృహాలకు చేరాలని విజ్ఞప్తి చేశారు. సర్కిల్ పరిధిలో నిమజ్జనానికి 3 ప్రాంతాలు గుర్తించామని, ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కృష్ణపట్నం ప్రాంతం పారిశ్రామిక కేంద్రం కావడంతో దేశంలో నలుమూలల నుంచి ఇక్కడ పనిచేస్తూ ఉంటారని, గుర్తు తెలియని వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తే పోలీసులకు సమాచారం అందించారని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజల రక్షణకే పోలీసు శాఖ పనిచేస్తుందని అన్నారు. కృష్ణపట్నం పోర్టు సర్కిల్ సిఐగా 2 days బ్యాక్ బాధ్యతలు స్వీకరించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మనకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వినాయక చవితి ఉత్సవాలు అయిపోయినాయి. అదేవిధంగా నిమజ్జన కార్యక్రమం గత 3 రోజులుగా జరుగుతూ ఉంది. అదేవిధంగా మన సర్కిల్ పరిధిలో 3 చోట్ల నిమజ్జన ప్రదేశాలు గుర్తించడం జరిగింది. 3 రోజుల నుంచి అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు గౌరవనీయులు ఎస్పీ గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా డిఎస్పీ గారి సూచనల మేరకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కృష్ణపట్నం పోర్టు ఇండస్ట్రియల్ కారిడార్, అదేవిధంగా ఎంతో మంది వ్యక్తులు వచ్చి ఇక్కడ పనిచేస్తుంటారు. అదేవిధంగా ఫ్యాక్టరీస్ ఉంటారు. అదేవిధంగా రాష్ట్రం నలుమూల నుంచి, అదేవిధంగా దేశ విదేశాల నుంచి కూడా ఇక్కడ ఆఫీసర్స్, అదేవిధంగా కింద స్థాయిలో సిబ్బంది కూడా పనిచేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు వాళ్ళకి సహకరించవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ఎక్కడైనా సరే గుర్తు తెలియని వ్యక్తులు సంచరించిన యెడల పోలీస్ పరంగా ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని బట్టి మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా విలేజెస్ లో కూడా ఏమైనా సమస్యలు ఉంటే పోలీసు వాళ్ళని సంప్రదిస్తే దాన్ని బట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ వారి తరఫున ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, పోలీసు వారికి సహకారంగా ఉంటూ ఎక్కడైనా సరే మీకు ఇన్ఫర్మేషన్ తెలిసిన వేళ పోలీసు వారికి తెలియజేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.